హాయ్ ఫ్రైస్ లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఏషియా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనమును చూద్దామా. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండినో వానిని నేను దృష్టించుచున్నాను. ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, ప్రభు అంటూ ఉన్నారు, ఎవరైతే దీన మనస్సు కలిగి, ఎవరైతే దేవుని ఎదుట వణుకుచు అంటే దైవికమైన భయము కలిగి, దైవికమైన భక్తి కలిగి, దేవుని యొక్క మార్గంలో నడుచుకునేవారుగా, దేవుని మాటను వినడానికి ఇష్టపడేవారుగా, దేవుని యందు భయభక్తులు కలిగి, ఇతరులను ప్రేమించేవారిగా, క్షమించేవారిగా, కరుణించేవారిగా జీవిస్తారో, క్రీస్తును కనబరిచేవారిగా బ్రతుకుతారో, అవును, అటు దీన మనస్సు గలవారి మీదనంట దేవుని యొక్క దృష్టి ఉంటుందంట. నీ తల్లిదండ్రులు నిన్ను నిర్లక్ష్యం చేసినా, ఎడబాసినా, ఒకవేళ నీ స్నేహితులే, నీ బంధువులే, నీ రక్త సంబంధులే, నువ్వు బాగా ప్రేమించిన వాళ్ళే నీకు ద్రోహం చేసినా, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నిన్ను పట్టించుకోపోయినా, సహాయం చేయకపోయినా, దేవుడు అంటున్నాడు, నువ్వు దీన మనస్సు కలిగి జీవించావు కదా, నా యందు భయభక్తి కలిగి జీవించావు కదా, ఇతరులకు నా ప్రేమను, నా కరుణను, క్షమాగుణాన్ని చూపిస్తూ నా ఎదుట నువ్వు తగ్గించుకున్నావు కదా, కాబట్టి నేను నిన్ను దీవిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను హెచ్చిస్తాను, నేను నిన్ను గొప్ప చేస్తాను. ఎందుకంటే నా దృష్టి నీ మీద నిలిచి ఉంది. నువ్వు జీవిస్తున్న జీవన విధానమును, నువ్వు చేస్తున్న మంచి కార్యములను, నువ్వు తగ్గించుకునే విధానమును ప్రతిరోజు నేను చూస్తున్న దేవుడను. కాబట్టి నా దృష్టిని నీ మీద ఉంచి ఉన్నాను. ఏ అపాయము రాకుండా, ఏ హానిని కలగకుండా నీ చుట్టూ నా కాపుదలను ఉంచి ఉన్నాను. ప్రభువటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.